మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్లో చేరారు మన్మోహన్ సింగ్. 9 గంటల 51 నిమిషాలకు ఆయన చనిపోయినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. పివి నరసింహారావు క్యాబినెట్లో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 2004లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు దశాబ్దం పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. మన్మోహన్ సింగ్ దేశ విభజనకు ముందు 1932లో పాకిస్తాన్లోని గాహ్ ప్రాంతంలో జన్మించారు. అంటే ఆయన మృతి చెందే సమయానికి ఆయన ఏజ్ 92 సంవత్సరాలు. అలానే దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారు మన్మోహన్ సింగ్. అక్టోబర్ 1991లో తొలిసారి ఆయన రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆ సమయంలో ఏరి కోరి మన్మోహన్ సింగ్ని ఆయన ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు. ఎందుకంటే ఆయన రిఫార్మ్స్ కానీ ఆయన ఆలోచనలు కానీ దేశ ప్రగతికి ఖచ్చితంగా బాటలు వేస్తాయని పివి నరసింహారావు అప్పట్లో చాలా గట్టిగా నమ్మారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు ఆయన భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు మన్మోహన్ సింగ్. నెహ్రూ, ఇందిరాగాంధీ, మోదీ తర్వాత 4వ స్థానం ఆయన సంపాదించుకున్నారు. మరోవైపు ఆయన ఒక ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, విద్యావేత్త, బ్యూరోక్రాట్ కూడా. 2004 నుంచి 2014 వరకు ఆయన ప్రధానిగా సేవలందించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు ఆయన సంస్కరణలన్నీ ఏపీలో రిఫ్లెక్ట్ అయ్యేవి. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనేక రంగాల్లో సంస్కరణలకు మొదలుపెట్టారు ప్రధానిగా మన్మోహన్ సింగ్. ఆ సమయంలో ఉమ్మడి ఏపీ ఆ సంస్కరణలకు కేంద్రమైంది. అంటే పనికి ఆహార పథకం అమలు మొదటిగా ఉమ్మడి ఏపీలో జరిగింది. సో ఉమ్మడి ఏపీ దానికి వేదికైంది. ఆ తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే సమాచార హక్కు చట్టం కూడా మొదటిగా ఉమ్మడి ఏపీలో ప్రవేశపెట్టారు. అలానే మన్మోహన్ సింగ్ చూడ్డానికి చాలా సౌమ్యుడిగా కనిపిస్తారు. కానీ ఆయన ఎంత గట్టి మనిషో, ఉక్కు సంకల్పంతో ఉన్నారో కొన్ని అంటే ఆయన తీసుకున్న నిర్ణయాల్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే తన ప్రభుత్వంపై తానే విశ్వాస పరీక్షకు దిగి తాను తీసుకున్న నిర్ణయాలు కరెక్టే అని తేల్చారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఏకంగా టోటల్ కాంగ్రెస్ పార్టీని షాక్కి గురిచేసింది. కానీ ఆయన నిర్ణయం పట్ల అందరూ ఎంతో గౌరవించారు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం అలానే ఆయన గట్టిగా నిలబడ్డం చూసి ప్రతిపక్షాలు కూడా నివ్వెరపోయారంటే ఆయన ఎంత గట్టిగా తన సంకల్పం ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అలానే కాంగ్రెస్ నేత, తెలంగాణ కాంగ్రెస్ నేత విహెచ్ ఆయన మరణంపై స్పందించారు. ఏమన్నారో చూద్దాం. ಕಾನ್ಫರೆನ್ಸ್ ಕರೆದಿದ್ದೀನಿ, ಅಲ್ಲಿ ಪ್ರೆಸ್ಗೆ ಡೀಟೇಲ್ ಹೇಳ್ತೀನಿ, ನೀವೆಲ್ಲ ಕೂಡಲೇ ಅಲ್ಲಿಗೆ ಬನ್ನಿ. ಬಟ್ ಒಂದು ವಿಚಾರ ಮಾತ್ರ ಏನಂತ ಅಂದರೆ, ಈ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ದೇಶದ ಮಾಜಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳಿಗೆ ಗೌರವ ಸಲ್ಲಿಸಬೇಕಾಗಿದೆ. ಆ ದೃಷ್ಟಿಯಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮನ ನಾವು ನಡೆಸಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಬೇರೆ ಏನೇನು ನಾವು ಕಾರ್ಯಕ್ರಮ ಯಾವ ರೀತಿ ಮುಂದಕ್ಕೆ ಏನು ಮಾಡ್ತೀವಿ ಅಂತ ನಾನು ಅಲ್ಲಿ ಪ್ರೆಸ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಕರೆದಿದ್ದೀನಿ, ಅಲ್ಲಿ ನಾನು ತಿಳಿಸ್ತೀನಿ. डॉक्टर मनमोहन सिंह जी, मैं उनके साथ काम कर रहा हूँ और कहीं भी मिले तो नॉर्थ ईस्ट स्टेट का इंचार्ज था जब उस वक्त मैं जाता था, और बढ़िया हमसे ही नहीं बल्कि अपोजिशन से भी बात करता. इवन पार्लियामेंट आउटसाइड हो, पार्लियामेंट के अंदर हो, सही जवाब देता था. 2 times सोनिया गांधी
मनमोहन सिंह को बनाने का वास्ते उन्होंने कोशिश करे, 2 मरतबा बनाए भी। देश को आगे बढ़ाने का 10 साल में प्रगति करने वाला मनमोहन सिंह अब नो मोर है। अभी भगवान से हम यही करेंगे, माय डीपेस्ट कंडोलेंस। और సో అది వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మాని అడిగి తెలుసుకుందాం. మహాత్మా, ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ మరణం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టి దెబ్బనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన సంస్కరణలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరొక కారణంగా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మన్మోహన్ సింగ్ ని కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ నేతగానే చూడలేము. భారతదేశం నేడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంది అంటే దానికి పునాదులు వేసిన నిర్మాతల్లో మన్మోహన్ సింగ్ అత్యంత కీలకమైన వ్యక్తి అని చెప్పవచ్చు. 1991లో భారతదేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలిపోయి దేశానికి సంబంధించిన బంగారం నిల్వలను విదేశాల్లో తాకట్టు పెట్టిన దుస్థితిలో అప్పుడు నాటి ప్రధాని తెలుగువారు పివి నరసింహారావు ఏరి కోరి మన్మోహన్ సింగ్ ని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేశారు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగ నిపుణులు. ఆయన చదువుకున్నది కూడా ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో ఆయన ఆర్థిక శాస్త్రంలో చదువుకున్నారు. అంతేకాదు లెక్చరర్ గా ఆర్థిక శాస్త్రానికి సంబంధించి ప్రొఫెసర్ గా పనిచేశారు. అదే సమయంలో ఆర్థిక సలహాదారుగా కూడా ప్రభుత్వానికి 1971 నుంచి సేవలు అందిస్తూ వచ్చారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా 1982 నుంచి 85 వరకు పనిచేశారు. అలాగే రాజీవ్ గాంధీ హయాంలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. సో ఇంత సుదీర్ఘమైన అనుభవం, ఆయన ఆర్థిక రంగంలో ఆయనకున్న నైపుణ్యం ఇవన్నీ గ్రహించి పివి నరసింహారావు ఏరి కోరి రాజకీయాల్లో లేని వ్యక్తిని, ఒక అకాడమిక్స్ లో ఉన్న వ్యక్తిని ఏరి కోరి తీసుకుని వచ్చి రాజ్యసభ నుంచి పార్లమెంట్ కు పంపించి ఆయన ఆర్థిక మంత్రిగా చేశారు. అప్పుడు తీసుకున్న నిర్ణయాలు, అప్పుడు ఈ ఆర్థిక సంస్కరణలకు బాటలు వేస్తూ చేపట్టిన అనేక కార్యక్రమాలే నేటి ఆధునిక భారతదేశ నిర్మాణానికి కారణం అని చెప్పవచ్చు. 91 నుంచి 96 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేయడంతో పాటు 2004 నుంచి 14 వరకు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలోనూ అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. కేవలం ఆర్థిక సంస్కరణలు అనేసరికి కేవలం అభివృద్ధి, కార్పొరేట్ వారికి అనుకూలం అని మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. మన్మోహన్ సింగ్ హయాంలోనే పనికి ఆహార పథకం కావచ్చు, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆహార భద్రతా చట్టం, ఇలాంటి ఎన్నో వెల్ఫేర్ అలాగే ట్రాన్స్పరెంట్ పరిపాలనకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. 2013లో తీసుకొచ్చిన భూసేకరణ చట్టం సైతం ఆయన హయాంలోనే జరిగింది. యూపీఏ ప్రభుత్వం మీద అనేక రకాల అవినీతి మరకలు పడ్డా ఎటువంటి అవినీతి మరక పడకుండా ప్రధానిగా ఉన్న ఏకైక వ్యక్తి మన్మోహన్ సింగ్ అనే చెప్పవచ్చు. ఆయన మీద సింగిల్ గా ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల గాని ఎప్పుడూ వేలెత్తి చూపడానికి ఆస్కారం లేకుండానే ఆయన పని చేసుకుంటూ వచ్చారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే ఒక అత్యున్నత ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిచిందన్నా, ఆధునిక దేశాలతో పోటీ పడుతూ ముందుకు వెళ్తుందన్నా దీనంతటికీ కారణం 91లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే అని చెప్పవచ్చు. ఆయన మరణం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, యావత్ భారతదేశానికే ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు. అందుకే ఆయనకు భారతరత్న వంటి బిరుదులతో సైతం సత్కరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి మన్మోహన్ సింగ్ మరణం అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే కాదు, వివిధ రాజకీయ పార్టీల నుంచి సైతం అనేక మంది తమ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన దేశానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆర్థిక రంగంలో తీసుకొచ్చిన మార్పులు, యావత్ దేశం అభివృద్ధి చెందడానికి ఆయన వేసిన పునాదులు, వీటన్నిటి గురించే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు పార్టీలకు అతీతంగా స్పందిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఎస్ మహాత్మా, ఢిల్లీ ఎయిమ్స్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. जो पार्थिव शरीर है उनको अभी एम्स में ही रखा जाएगा या हो सके कल सुबह सीधे उनके घर ले जाया जाएगा, क्योंकि वीवीआईपी हैं और तमाम तरह के लोग अंतिम दर्शन करना चाहते हैं। तो ऐसे में
सीधे इनके पार्थिव शरीर को यहाँ से कितने बजे ले जाया जाएगा, इस पे फिलहाल अभी एम्स की तरफ से कोई ऑफिशियल कंफर्मेशन नहीं दिया गया है। सिर्फ इतना बताया गया है कि एम्स का जो इमरजेंसी था, जहाँ पे कि उनको एडमिट किया गया था लाने के बाद और उनको एक तरीके से CPR देने की कोशिश की जा रही थी, वहाँ से उनके पार्थिव शरीर को हटा लिया गया है और अब जो प्रोसेस है, जो ऑफिशियल प्रोसेस है, उसको फॉलो किया जा रहा है। एक बार फिर बताना चाहूँगा, JP नड्डा अभी भी एम्स में मौजूद हैं, केंद्रीय स्वास्थ्य मंत्री हैं और खुद जो है निगरानी में, उनकी निगरानी में एक तरीके से जो आगे की फॉर्मेलिटी है वो पूरी की जा रही है। परिवारजनों से राय ली जा रही है कि उनकी अंतिम जो क्रिया और तमाम तरह की चीज़, जो पार्थिव शरीर है, क्या वो अभी 3 मोतीलाल नेहरू ले जाना चाहते हैं या फिर कल सुबह, उस पर फिलहाल अभी विचार विमर्श चल रहा है। पद्मजा। అలానే రాజకీయ నేత గులాం నబీ ఆజాద్ కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. से समय पे उन्होंने इकोनॉमिक लिबरलाइजेशन लाया कि जब देश पूरी दुनिया नीचे जा रही थी और हिंदुस्तान ऊपर उठ गया था और तब से पीछे भारत ने नाम नहीं लिया जाने सब प्रधानमंत्रियों ने उसको, चाहे वो कांग्रेस के थे या नहीं थे या आज के प्रधानमंत्री थे, उसको आगे चला रहे। और दूसरी, वो किसी के खिलाफ नहीं बोलते थे, वो कोई निंदा नहीं करते से ज़रूरत, पर्सनल किसी की पर टिप्पणी नहीं करते थे और एक नॉन इंटरफेयरिंग प्राइम मिनिस्टर, खामखा किसी के काम में इंटरफेयर नहीं करते थे, संगठन में भी और सरकार में भी नहीं और ब्यूरोक्रेसी लेवल पे भी। तो उस तरह के पीपल फ्रेंडली, कैबिनेट फ्रेंडली प्राइम मिनिस्टर मिलना बहुत मुश्किल है।